యూఎస్లో చదివి స్వదేశంలో మంచి ఉద్యోగాలు పొందాలి. చలితో ఒక విద్యార్థి చనిపోవడం కాల్చేసింది. స్టూడెంట్ వీసాల ఇంటర్వ్యూల కోసం వేచి ఉండే సమయం 10 రోజులకు పెంచకూడదన్నదే తమ లక్ష్యమైన హైదరాబాద్లో అమెరికన్ కాన్సులేట్ కాన్సులర్ చీఫ్ రెబేకా డ్రామా తెలిపారు. విద్యార్థులకు వీసాలపై ఎలాంటి పరిమితి లేదని, ఎంతమంది వచ్చినా స్వాగతిస్తామని ఆమె వెల్లడించారు. కాన్సులేట్ బృందంతో కలిసి ఆంధ్రప్రదేశ్లో తొలిసారి అధికారిక పర్యటన చేస్తున్న ఈనాడుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కళ్ళద్దాలే దారి చూపిస్తాయి, అందుల కోసం ఏఐ సాంకేతికత అభివృద్ధి, 400 మంది ముఖాలను గుర్తుపట్టేలా రూపకల్పన, కిమ్స్ ఫౌండేషన్ పరిశోధన కేంద్రం ద్వారా తయారీ. సాధారణంగా చేతికర్ర సాయం లేని అందులు గడప దాటలేరు, ఇంట్లో తిరగాలన్నా చేతికర్ర కీలకం. అయితే ఇదంతా గతం. సాంకేతికత అభివృద్ధి చెందాక అందుల కోసం వివిధ రకాల టూల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లో ప్రత్యేక యాప్లతో చదవగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు, బయటికి ఎవరి సాయం లేకుండా వెళ్ళగలుగుతున్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కళ్ళద్దాలు అందుబాటులోకి వచ్చాయి. అందులోని వారు వీటిని ధరిస్తే చాలు చేతికర్ర ఊతం, ఇతరుల సాయం లేకుండా వారి పనులు చేసుకోగలరు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ఈ కళ్ళద్దాలు దారి చూపిస్తాయి. టెక్స్ట్ టు స్పీచ్ సాయంతో పుస్తకంలోని అక్షరాలను ఈ అద్దాలే చదివి వినిపిస్తాయి. కిమ్స్ ఫౌండేషన్ పరిశోధన కేంద్రం డిఆర్డీఓ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ వి భుజంగరావు ఆధ్వర్యంలో ఈ సరికొత్త కళ్ళద్దాలకు రూపకల్పన చేశారన్నటువంటి వార్తను హైలైట్ చేసి చాలా మంచి వార్త, అందులకు సంబంధించినటువంటి ఉపయోగపడేటటువంటి వార్త. అయిపోతే మాతృభాషా పరిరక్షణ మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి. తెలుగు సాహిత్యాన్ని ఓటీటీ ద్వారా కొత్త తరానికి అందించాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాతృభాషా పరిరక్షణ ఉద్యమం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని, ప్రతి ఒక్కరూ ఇళ్లలో కుటుంబ సభ్యులతో మాతృభాషలో మాట్లాడడానికి ప్రాధాన్యం ఇవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆంధ్ర కళావేదిక ఖతార్ ఆధ్వర్యాన్ని శుక్రవారం దోహాలో జరిగిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మాట్లాడారు. మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాషలే మన అస్తిత్వం. తల్లిదండ్రులు పిల్లలకు మాతృభాషలో సాహిత్యం, సంస్కృతిని పరిచయం చేయాలి. సృజనాత్మకత, మానవీయ విలువలు, సామాజిక చైతన్యానికి పెద్దపీట వేసే రచనలు రావాలి. ఒక దేశ వైభవాన్ని అక్కడ సాహిత్యం ప్రతిబింబిస్తుంది. అముక్తమాల్యద వంటి గ్రంథాల్లో సాహితీ విలువలతో పాటు చారిత్రక అంశాలు, మానవీయ విలువలు ఉన్నాయి. తెలుగు సాహితీ చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తెలుగువారి చరిత్రను సమగ్రంగా తెలుసుకోవడం సాధ్యమవుతుందన్నారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. 4 DSPలు 4 బృందాలుగా విచారణ. తిరుపతి లడ్డూ ప్రసాద్